ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఈ వీడియో చూస్తున్నారంటే ఇది యాదృచ్ఛికం కాదు. ఈ 2 రోజులు అంటే ఫిబ్రవరి 13, 14 మీ రాశి వారికి చాలా చాలా ప్రత్యేకం. గురుగ్రహ ప్రభావం పెరిగి చంద్రుని గోచారం మీ మనసును కదిలించేలా ఉంటుంది. మీ జీవితంలో చాలా రోజులుగా ఆగిపోయిన విషయం ఇప్పుడు కదలబోతోంది. ముఖ్యంగా బి అనే అక్షరంతో మొదలయ్యే పేరు కలిగిన వ్యక్తి మీ అదృష్టానికి కారణం కాబోతున్నాడు. ఇంకా మరిన్ని వివరాల కోసం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను ఏవైనా కొత్త వీడియోలు పెట్టడం వల్ల మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా చివరిలో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే శ్రీ ఓం గురవే నమః అని కామెంట్ కూడా చేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ధనుసు రాశి. ఈ రాశి రాశిచక్రంలో 9వ రాశి. ఈ రాశికి అధిపతి గురుడు. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం క్రింద జన్మించిన వారిని ధనుసు రాశివారు అని అంటారు. ఇక ముఖ్యమైన విషయానికి వస్తే ఈ బి అనే అక్షరంతో మొదలయ్యే ముఖ్యమైన వ్యక్తి ఎవరు? బి అంటే బి అక్షరంతో మొదలైన ఏ పేరైనా కావచ్చు. అది బాలాజీయే, భాను, భరత్, బిందు, బేబీ, లేదా ఇంగ్లీష్ పేర్లు బాబు, భాస్కర్, భవ్య, భరణి, ఏదైనా కావచ్చు. ఆ పేరు బీతోని స్టార్ట్ అవుతుంది. ఇక ఈ వ్యక్తి మీకు చాలా రోజులుగా దూరంగా ఉన్నవారు అయి ఉండొచ్చు, లేదా మీ పాత బంధం అంటే మీ బంధువులలో పాత బంధువులు కూడా అయి ఉండొచ్చు. ఇక ఆఫీస్లో మీ బాస్ అయి ఉండొచ్చు, మీకు అప్పు ఇచ్చిన వ్యక్తి, లేక మీరు అప్పు అడిగిన వ్యక్తి. మీరు ఊహించని సమయంలో ఒక కాల్, ఒక మెసేజ్ లేదా ఒక సమాచారం మీ జీవితం మార్చేలా ఉంటుంది. ఇక ఈ బి అక్షరంతో మొదలయ్యే వ్యక్తి వల్ల మీ జీవితంలోని ఆర్థిక మార్పులు ఎలా ఉండబోతున్నాయి? ధనుసు రాశి వారికి ఈ 2 రోజుల్లో పెండింగ్లో ఉన్న డబ్బు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరియు మీకు ఏదైనా డీల్ ఆగిపోయినా కూడా ఆ డీల్ కుదరొచ్చు, లేదా కొత్త ఆఫర్ కూడా రావచ్చు. మీరు ఊహించలేని విధంగా ఆదాయం కూడా వస్తుంది. అది బి అనే వ్యక్తి ద్వారానే సాధ్యమవుతుంది. ఆ బి అనే వ్యక్తి ద్వారా మీకు జాబ్ ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నట్లయితే ఒక జాబ్ రెఫరెన్స్ కూడా రావచ్చు, ఒక బిజినెస్ కాంటాక్ట్ కూడా రావచ్చు, లేదా ఒక రికమెండేషన్ కూడా అయ్యి ఉండొచ్చు, లేదు ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా అయ్యి ఉండొచ్చు. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఆర్థిక స్థిరత్వం ఇప్పుడు ప్రారంభం కానుంది. ఇక ఈ బి అనే వ్యక్తి ద్వారా మీ ఉద్యోగం, కెరీర్ ఎలా ఉండబోతోంది? గత కొన్ని నెలలుగా మీరు ఎంత కష్టపడినా, చాలా కష్టపడినా కూడా మీకు ఉద్యోగంలో కానీ కెరీర్లో కానీ గుర్తింపు లేకపోవడం, అలా ఎంత కష్టపడ్డా గుర్తింపు లేకపోవడం ద్వారా మీ ప్రమోషన్ ఆలస్యం కూడా అవుతుంది. ఇక బాస్తో కూడా అపార్థాలు పెరిగిపోతున్నాయి. ఇవి అన్నీ ఎదుర్కొంటూ వచ్చారు. కానీ ఫిబ్రవరి 13 లేదా 14న మిమ్మల్ని మీ బాస్ మెచ్చుకుంటారు. మెచ్చుకొని బాధ్యతలు కూడా అప్పగిస్తారు. ఒక మీటింగ్ ద్వారా పాజిటివ్ న్యూస్ కూడా చెప్తారు. అది ముమ్మాటికి బి అనే వ్యక్తి ద్వారానే సాధ్యమవుతుంది. ఇక ఇది చిన్న మార్పు కాదు, మీ కెరీర్ దిశను మార్చే అవకాశం అని అనుకోండి. ఇక ఈ 2 రోజులలో ప్రేమ, కుటుంబ సంబంధాలు ఆ బి అనే వ్యక్తి ద్వారా ఎలా ఉండబోతున్నాయి? ధనుసు రాశి వారు సాధారణంగా చాలా చాలా నిజాయితీగా ఉండే మనస్తత్వం కలిగి ఉంటారు. ఇక ఎవరికైనా మాట ఇస్తే మాత్రం ఆ మాట నిలబెట్టుకుంటారు. గౌరవానికి ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తారు. కానీ ఇటీవల ఒక దూరం మీ మధ్య ఏర్పడింది, ఒక అపార్థం కూడా వచ్చింది, ఒక నిశ్శబ్దం మీ జీవితంలో ఉన్నాయి. ఇక బి అనే వ్యక్తి మళ్ళీ మాట్లాడే అవకాశం ఉంది. ఒక మెసేజ్, ఎలా ఉన్నావు అనే మాట మీ హృదయాన్ని కదిలిస్తుంది. ఇక ఈ 2 రోజుల్లో ఆధ్యాత్మిక సంకేతాలు ఎలా ఉండబోతున్నాయి?
ఈ 2 రోజుల్లో మీరు గమనించవచ్చు, మీకు దేవాలయ గంట శబ్ద వినిపించడం జరుగుతుంది. పసుపు రంగు ఎక్కువగా కనిపించడం కూడా జరుగుతుంది. ఉదయం కలలో నీరు లేదా పూలు కనిపిస్తాయి. ఇవి శుభ సూచనలు. గురుగ్రహ అనుగ్రహం మీపై ఉంటుంది. ఇక ఫిబ్రవరి 13 మరియు 14 తారీఖుల్లో తప్పకుండా చేయాల్సిన పరిహారాలేంటో ఇప్పుడు చూసేద్దాం. ఫిబ్రవరి 13 లేదా 14 సాయంత్రం 6 తర్వాత ఒక చిన్న దీపాన్ని వెలిగించండి. పసుపు కుంకుమతో చిన్న నైవేద్యం పెట్టండి. ఓం గురవే నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఒక పేదవారికి పసుపు లేదా అరటి పండ్లు దానం చేయండి. ఇలా చేస్తే మీ అదృష్టం రెట్టింపు బలపడుతుంది. ఇక ఈ 2 రోజుల్లో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఈ 2 రోజుల్లో మీ ప్లాన్లు ఎవ్వరితోనూ పంచుకోకండి. ఇక కోపంతో నిర్ణయాలు అస్సలే తీసుకోకండి. పాత విషయాలను మళ్ళీ తవ్వకండి. అది మీ బంధాలకి ఆటంకం కావచ్చు. ఎందుకంటే కొంతమంది అసూయతో మాట్లాడవచ్చు. మీ ప్లాన్లు అందరికీ చెప్పడం ద్వారా మీకే నష్టం కలుగుతుంది. ఇక ఈ 2 రోజుల్లో ఒక గోప్యమైన సూచన కూడా ఉంది అండి. ధనుస్సు రాశి వారికి ఈ 2 రోజులు ఒక పరీక్ష కూడా. బి అనే వ్యక్తి మీకు ఒక అవకాశాన్ని ఇవ్వబోతున్నారు. కానీ మీరు ధైర్యంగా ముందడుగు వేస్తారా? లేక భయంతో వెనక్కి తగ్గుతారా? ఈ 2 విషయాల్లో ఈ 2 విషయాలే మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. సో జాగ్రత్తగా ఆలోచించి మరీ ముందడుగు వేయండి. ధనుస్సు రాశి వారికి ఫిబ్రవరి 13, 14 తేదీలు ఒక టర్నింగ్ పాయింట్ లాగా అవ్వబోతున్నాయి. ఇక బి అనే వ్యక్తి మీ జీవితంలో అదృష్ట ద్వారాన్ని తట్టబోతున్నారు. ఆ సంకేతాన్ని గుర్తించి సరైన నిర్ణయం తీసుకుంటే మీ జీవితం ఒక కొత్త దిశలోకి వెళ్తుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. మీ రాశి పేరు ఏంటో కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ మీ ఫ్రెండ్స్తో కానీ షేర్ చేయండి. మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపటి వీడియోలో మరొక కొత్త టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.